జై వీరభద్రకాళి మతమ్మను. అంటే రాజకీయాలు చెప్పడం నా హ్యాబిట్ కాదు, నా కోరిక కాదు, నాకు ఒక అదమి ఒకరిని విమర్శించడం కాదు. నా తండ్రి వీరభద్రుడు చేరుకున్నప్పటి నుంచి ఈ ఈ చైతన్యవంతమైన మాటలు రాజకీయాల గురించి కానీ, కర్మ సిద్ధాంతం గురించి కానీ, జరిగేది జరగబోయేది ఈ విధంగా ధర్మం అధర్మం చెప్పేది నా ధర్మం ఉంటుంది. అది దాంట్లో వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో అది మీరు నిర్ణయించుకోవాలా. ప్రజల్లో కూడా చైతన్యం రావాలా. ఇది మా నాయన హెచ్చరికలు ఇవి. నేను చెప్పే ప్రతి మాట వీరభద్రుడిది ఆయన ఏముంటా ఈ ఈ నోటి నుంచి వస్తుంది రా. ఆయన చెప్తుంటాడు, ఆయన గురించి కొడుతుంటాడు. కర్మ సిద్ధాంతం చెప్పడానికి వచ్చినాడు. మిగతా వాళ్ళు అంటుంటారు స్వాములు, స్వామి మీకు ఎందుకు పూజ చేసుకొని మీకు ఎందుకు రాజకీయాలు అవసరం? రాజకీయం చేయాలనేది ఎవరు చెప్పినారు? రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు హక్కు ఇది. మనం మాట్లాడే ధర్మం అధర్మం చెప్పలేకుండా మానవ స్వేచ్ఛ, మనిషికి ఇచ్చిన స్వేచ్ఛ ఇది. మనమేమి కులాలని మతాలను తెచ్చుకోవడం లేదు, రాజకీయాలు చేయడం లేదు. ఉన్నది ఉన్నట్లు వాస్తవాలు చెప్తాడు మన ఆయన. హెచ్చరిక చేస్తున్నాడు, రాబో రోజుల్లో మీకు ఆటలు సాగురా. కరోనాతో మొదలు పెట్టాడు, మన బతుకులు ఎట్లుంటో చూపించినాడు. రాబో రోజుల్లో మీరు ఇట్లే చేసుకుంటుంటే వదలడానికి ఆయన శివుని భూమి ఆయనే దిగినాడు రక్షించుకోవడానికి. అది అఖండ తాండవంతో చూపిస్తాడు. మీకు అన్నీ అర్థమవుతుంది. ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి భారతదేశం వెళుతుంది. మీ నుంచి మేధావుల నుంచి కాదు. మీకు అవకాశం ఇచ్చినాడు. బొమ్మల మాత్రం పనిచేయండి. కొంతమంది కామెంట్లు పెడతాప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి. మీరు పూజ చేస్తాను, వ్యాపారం చూసుకుంటాను, కర్మ సిద్ధాంతంకి బోధ చేసే అవకాశం ఇచ్చినాడు కాబట్టి చెప్తున్నాను. మీరు నన్ను చెప్పే మాటలు సత్యాన్ని గ్రహించాలా, మాట్లాడే మాటలు గ్రహించాలా. మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ ఆయన ఎవరు? పీఠాధిపతి. అటువంటి ఆయన ఈరోజు ఉత్తరప్రదేశ్ని శాసిస్తున్నాడు. మళ్ళీ ఆయనకి పోయి చెప్పగలవా నువ్వు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆట అయిపోయింది అందరికీ. ఒక్కసారి యోగి లాంటి ముఖ్యమంత్రి వస్తే ఎట్లుంటుందో ముందుకు చూపిస్తాడు. వీరభద్రుడు వస్తే ఎట్లుంటో చూపిస్తాడు. ఇట్లా ఆటలు సాగు. ఈ సోషల్ మీడియా విచ్చిలివిడి ఇట్లా మాట్లాడేది అది యోగి ఆదిత్యనాథ్ ఆటలు ఆగుతాయి. చంద్రబాబుతో చేసినట్లా జాగ్రత్త. ఇంక మన ఆయనే వస్తున్నాడు. ఇవన్నీ వద్దు. యోగులతో మోడీలతో అయ్యలేదు. మీరు మాటినే స్థితిలో లేరు. విచ్చలవిడితనం పెరిగిపోయింది. స్వేచ్ఛ పేరుతో కులాలు మతాలు తెచ్చుకొట్టుకుంటా, కుల గెజ్జలు మత గెజ్జలు, ఇంకా సినిమా ఇండస్ట్రీలో హీరోల పేర్ల మీద కొంతమంది, ఇంకా నాయకుల పేర్ల మీద కొంతమంది విచ్చలవిడితే జనాలు సోమరిపోతలు అవుతున్నారు. ఇవి చైతన్యవంతమైన మాటలా కాదా? ఇవి జనాలు సోమరిపోతలు చేసేయడానికే రాజకీయాలు. ఇలా కేడీలు, స్మగ్లర్లు, సెటిల్మెంట్ చేసేవాళ్ళు, ఆర్థిక నేరగాళ్ళు రాజకీయాలు చేయాలని ఎవరో చెప్పింది? రాజకీయం చేయడం అంటే ఏమి? వీళ్ళు ఆటలు కట్టించడానికి వస్తున్నాడు వీరభద్రుడు. రాజకీయం అంటే అభివృద్ధి చేయాలా, డెవలప్మెంట్ చేయాలా, వాళ్ళు కట్టిన ట్యాక్స్ని వినియోగం చేయాలి. అంతేగాని అప్పులు చేసి అందరికి పంచుకుంటా పప్పుల పిల్లలు పంచినట్లు బట్టి రాష్ట్రాలని దేశాన్ని అప్పుల పాలు చేయడానికి వీరభద్రుడు అప్పు చెప్పింది. అందుకే రాజకీయాలకి పాత్రలు తొక్కి పాలించడానికి మన ఆయన వీరభద్రుడి కోసం తుడుకునే స్వామి వస్తున్నాడు. అందుకే ఇవి హెచ్చరికలు రా. అంతే గ్రహించండి. మీరు మాట్లాడరు, నన్ను మాట్లాడినరా. నన్ను అడ్డుకుంటే మన ఆయన అడ్డుకున్నట్లేరా. నా మాటలు కాదు ఇవి. వీరభద్రుడి స్వామి ఇవి. జై వీరభద్ర.